ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి సంవత్సరం కాన్స్టెంట్ కింద తీసుకునేటప్పుడు 2011-12 బేస్ పీరియడ్ ఎందుకు తీసుకుంటారు? ఆ యొక్క పీరియడ్లో ఉన్నటువంటి ఇండెక్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్ని మనం కంపేర్ చేసేటప్పుడు బేస్ పీరియడ్ అనేటటువంటిది కామన్గా ఉండాలనేటటువంటి విచక్షణ కూడా ఆయనకి లేదనంటే అది ఎవరికి సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేము తెచ్చినటువంటి అప్పుల ద్వారా ప్రభుత్వంలో 2,73,000 కోట్ల రూపాయలు మొత్తం డీబీటీతో దాంతో డీబీటీ తోటి పంచాము అని అన్నారు. మరి జీతాలు వ్యయము ఇతర నిర్వహణ వ్యయం పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అంటే తెచ్చిన అప్పులే పంచానని చెబుతున్నాం, మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుందో ఆ మాఫియా డబ్బులు చేతుల్లోకి వెళ్ళి ఆధార్ కార్డులతో సహా ఇప్పుడు డీబీటీ వెళ్ళిన ఆధార్ కార్డుతో సహా సమాచారం ఇస్తున్నారు కదా, ఈ యొక్క లిక్కర్ మాఫియాకో లేకపోతే ఏ మాఫియాకి వెళ్ళియో ఆధార్ కార్డులతో సహా ఆ డీబీటీ లెక్కలు ఈ డబ్బులు ఎటు పోయినాయో తీసి ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా తన పాలనలో మైనింగ్కి సంబంధించి భూములు కొనుగోలుకి సంబంధించి అక్రమాలు ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక విచారణలు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆయన భూములు కొనుగోలు